హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసినారు. మనకు అన్ని అవుట్సోర్సింగ్ జాబ్స్ అన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఎలా చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే మార్చి 12వ తేదీ అయితే వచ్చిందనమాట. ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మార్చి 19వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో. దీనికి శాలరీ చూసుకున్నట్లయితే 32,000 అయితే పే చేస్తారనమాట పర్ మంత్ శాలరీ. అలాగే థియేటర్ అసిస్టెంట్ చూసినట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అవుట్సోర్సింగ్ పద్ధతిలో. దీనికి శాలరీ చూసినట్లయితే 15,000 అయితే పే చేస్తారన్నమాట పర్ మంత్కి. అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్ చూసినట్లయితే 10 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అవుట్సోర్సింగ్ పద్ధతిలో. 15,000 అయితే పే చేస్తారన్నమాట పర్ మంత్కి శాలరీ. అలాగే పోస్ట్ మార్టం అసిస్టెంట్ చూసినట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అవుట్సోర్సింగ్ పద్ధతిలో. 15,000 అయితే పే చేస్తారన్నమాట పర్ మంత్కి శాలరీ. మొత్తం మనకు 19 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకు ల్యాబ్ టెక్నీషియన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు డిఎంఎల్టీ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే బీఎస్సీ ఎంఎల్టీ అయినా పాస్ అయి ఉండాలి. ఈ 2 కోర్సులు కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి వొకేషనల్ ల్యాబ్ టెక్నీషియన్ చేసింటే వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనకు జనరల్ డ్యూటీ అటెండెంట్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే పోస్ట్ మార్టం అసిస్టెంట్ చూస్తున్నట్లయితే మనకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే థియేటర్ అసిస్టెంట్ చూసినట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. దీనికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఏజ్ చూసుకున్నట్లయితే మనకు మినిమమ్ మనకి 42 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ అలాగే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చినారన్నమాట. అలాగే ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 years. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు 52 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఈ బ్యాంక్ అకౌంట్కి అయితే మీరు ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళైతే 500 అయితే ఫీ పే చేయాల్సి ఉంటుంది. బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 300 అయితే పే చేయాలన్నమాట ఈ బ్యాంక్ అకౌంట్కి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకు మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్లయితే మనకు ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు, కానీ ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారనేది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఇచ్చినారన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఏమేమి సబ్మిట్ చేయాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. ఇక్కడ మీరు ఒకవేళ మనము ఈ పోస్ట్ మార్టం జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే పెట్టాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. అలాగే 6th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్ అయితే పెట్టాలన్నమాట. 10th మార్క్ లిస్ట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ అలాగే మీరు చూసుకున్నట్లయితే మనకు వ్యాలిడ్ సర్టిఫికేట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వల్ల అయితే ఇక్కడ సదరం సర్టిఫికేట్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇక మనం అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలంటే దీనికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. మీరు వాట్సాప్ ఛానల్లోకి జాయిన్ అయితే ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన మీరు సర్టిఫికేట్స్ అయితే పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ డ్యూటీ అటెండెంట్ చూసినట్టయితే మనకు 10th క్లాస్ అయితే ఉన్నా కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేటు, అలాగే మీ పేరు, తర్వాత మీ అడ్రస్ అన్నిటిని పెట్టాల్సి ఉంటుందన్నమాట. మీ ఫాదర్ నేము, మీ అడ్రస్, తర్వాత మీ డాడీ పేరు, అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇవన్నీ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. మీరు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడ చదువుకున్నారనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే దాంట్లో రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ రాసి అయితే మీరు ఆ పేపర్స్ అన్నీ ఎక్కడ ఇవ్వాలంటే కర్నూలు డిఎంహెచ్ ఆఫీస్లో ఇవ్వాలన్నమాట. ఇవి ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీరు లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు మార్చి 19వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కర్నూలు డిఎంహెచ్ ఆఫీస్లో మీరు ఆ పేపర్స్ అన్నీ సబ్మిట్ చేసి మీరైతే ఇచ్చిన తర్వాత మీకు కొన్ని దినాలకు వాళ్ళైతే సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మిమ్మల్ని అయితే పంపిస్తారన్నమాట. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళనైతే జాబ్ అయితే రిక్రూట్మెంట్ చేయడానికి వాళ్ళు జాబ్లోకి అయితే జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది.
వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరైతే జాయిన్ అవ్వండి. ఓకే గ్యాస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గ్యాస్.